సో నర్మదా అని ఒక క్యారెక్టర్ చేశారు, గుర్తుందా మీకు? అవును, డెఫినెట్లీ నర్మదా నర్మదా అని తమిళ సినిమాలో చేశాను. సో ఆ సినిమా తర్వాత మీకు ఖచ్చితంగా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తారు, దీని చాలా మంచి యాక్టర్ అని పేరు వచ్చింది. మీరు ఇప్పుడు నర్మదా, అవును తమిళ్ మూవీ, దాంట్లో యాక్చువల్లీ నేను ఒక 1 year గ్యాప్ తీసుకున్నానండి దాని తర్వాత, బికాస్ ఆఫ్ సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ అంటే బేసిక్లీ నా మమ్మీ వాజ్ అన్వెల్, ఆమె ఒంట్లో బాగాలేకపోవడం వల్ల, అండ్ ఐఎమ్ ది ఓన్లీ చైల్డ్ కాబట్టి ఇంట్లో, సో ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. మై ప్రయారిటీస్ ఎట్ దట్ పాయింట్ వర్ డిఫరెంట్ ఇన్ లైఫ్. సో అందుకే ఆ చిన్న బ్రేక్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ 1.5 year బ్రేక్ తీసుకున్నాను నేను. ఓకే, సో ఆ బ్రేక్ వల్ల కావచ్చు బట్ ఈవెన్ ప్రస్థానంలో కూడా మీ క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సాడ్లీ మన ఇండస్ట్రీలో ఒక్కసారి మీరు క్యారెక్టర్ రోల్ చేశారనుకోండి, ఇంకా ఆ స్టాంప్ పడిపోతుంది. సిస్టర్ రోల్ చేస్తే ఇంకా జీవితాంతం సిస్టర్ రోల్ చేస్తూ వెళ్ళిపోవాలి. కానీ చాలా చేశారు కదా స్టార్టింగ్. అవును, అంటే అప్పుడు నాకు గైడెన్స్ అనేది లేదు.